పులివెందుల్లో వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ పత్తి వ్యాపారంతో పోల్చడం వివాదాస్పదమవుతోంది. ఓ ఐపీఎస్ స్థాయి అధికారి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించింది వైసీపీ. వైసీపీ నుంచి టీడీపీ మారిన వారి ఇంటికి వెళ్ళటం జరిగింది. సహజంగా కూడా చూసేవాడికి వాడిని భయపెడితే వీళ్ళకున్న గత చరిత్ర నేపథ్యం చూస్తే ఖచ్చితంగా బెదిరించడానికి వచ్చాడు అనేది వాళ్ళు పడే అవకాశం ఉంది. దాని మీద వచ్చే మొత్తం మీద ఎదురుపడితే గలాటా జరుగుద్దనే మనం ఒకళ్ళనొకళ్ళు ఎదురుపడకుండా కూడా డివైడ్ చేసి స్ప్లిట్ చేసి మీరు ఒక ప్రాంతంలో రెండు పార్టీ వాళ్ళు ఎదురుపడకుండా మనం ఇంత ప్రణాళిక తయారు చేసినా కూడా ఇలాగ అత్యుత్సాహంతో పత్యాపారం చేస్తే మరి జరుగుతూ ఉంటాయి. కాబట్టి జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. దయచేసి కాదు, మేము చెప్తున్నా, మీరు నిర్ణయించిన ప్రాంతంలోనే మీరు ప్రచారం చేసుకుంటే ఎన్నికలు మేము ప్రశాంతంగా మేము చేపిస్తాం. గోయా ప్రవీణ్, మేము లేకపోతే తలకాయలు తెగిపోయాయి, మేము ఉన్నాం కాబట్టి తలకాయలు పగిలిపోయేంత వరకు ఎలా చేసాం, తెగిదాకా ఒప్పుకోలేదు అని చెప్తున్నాడా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ సిగ్గుందని అడుగుతా ఉన్నా. ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఎన్నికల్లో పక్క ఊరికి వెళ్ళి పత్తి వ్యాపారం ఏంటి? ఏం మాటలు అవి? ఆర్ యూ పొలిటీషియన్ ఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్? ఆ రకంగా కామెంట్ చేస్తున్నట్టు ఏంటి మీకు? అంటే చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు దాగుతామనే కదా అర్థం. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేయాలి. అలా చేయకపోతే చట్టం పరిధిలోకి మీరు వస్తారు, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.